అటు సీఎం ఇటు మాజీ సీఎం ఇద్దరు రాజకీయంగా ఒకే రూట్లో వెళ్తున్నారా? ఒకటే వ్యూహంతో ముందుకు కదులుతున్నారా? ఇంతకీ ఏ విషయంలో వాళ్ళిద్దరి స్ట్రాటజీ ఒకేలా ఉంది? ఇంట గెలిచి రచ్చ గెలవాలనే పాత సామెతను రాజకీయ నానుడిగా మారుస్తున్నారా? తమ నుడికారంగా మార్చుకున్నారా? దానికోసం సరికొత్త రాజకీయ ఒరవడిని సృష్టిస్తున్నారా? ఇంతకీ వాళ్ళిద్దరూ అనుసరిస్తున్న వ్యూహం ఏంటి? కుప్పంపై చంద్రబాబు ఫోకస్, పులివెందులపై జగన్ ఫోకస్. సీఎం మాజీ సీఎం ఇద్దరిది ఒకే స్ట్రాటజీనా? ఎందుకీ మార్పు? ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ సీఎం జగన్ ఇద్దరు ఇప్పుడు తమ తమ సొంత నియోజకవర్గాలపై దృష్టి సారించినట్టుగా కనిపిస్తోంది. గత 2 ఏళ్లుగా కుప్పంపై చంద్రబాబు అన్ని రకాలుగా ఫోకస్ పెడితే ఇప్పుడు ఆయన రూట్ లోనే ఫోకస్ ఆన్ పులివెందుల అంటున్నారట జగన్. ఈ నేతలిద్దరూ తరచూ తమ తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. అయితే గతంలో వాళ్ళు తమ సొంత నియోజకవర్గాలపై అంత ఫోకస్ పెట్టినట్లు కనిపించేది కాదంటారు. మరి ఈ నేతల్లో ఇప్పుడు ఎందుకు ఈ మార్పు అంటే రకరకాల రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయట. ఏపీ సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గమైన కుప్పం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత కుప్పంను రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆయన చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్రనీవా ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను కుప్పంకు తీసుకువచ్చి నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు పక్కా ప్రణాళికతో పనులు వేగవంతం చేశారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నారు. జాతీయ అంతర్జాతీయ కంపెనీలకు చెందిన 21 పరిశ్రమలను కుప్పంకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ కంపెనీల ద్వారా వచ్చే 7,684 కోట్ల రూపాయల పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా 35,000 మందికి, పరోక్షంగా 45,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు. ఇక కుప్పంలో ఇప్పటికే 7 పరిశ్రమలకు శంకుస్థాపన చేస్తున్న ముఖ్యమంత్రి 2,203 కోట్ల రూపాయల పెట్టుబడులతో 22,000 మందికి ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలు చేపట్టారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్ అయితే దానికి కుప్పం దిక్సూచిగా ఉంటుందన్న ముఖ్యమంత్రి ఆ మేరకు కుప్పంను ఇండస్ట్రియల్ హబ్ గా మార్చే ప్రణాళికలను పట్టాలెక్కిస్తున్నారు. ఇక చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా సాధ్యమైనంత తరచుగా కుప్పంలో పర్యటిస్తూ స్థానిక లీడర్లు, క్యాడర్ కు అండగా ఉంటున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో పలు సేవా కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా సొంతింటి నిర్మాణం జరిగాక స్థానికంగా అందుబాటులో ఉన్నామన్న సంకేతాన్ని క్యాడర్ కిచ్చే ప్రయత్నం చేస్తున్నారట. క్రమం తప్పకుండా పార్టీ నేతలు, కార్యకర్తల ఇళ్లకు వెళ్లడమే కాకుండా మారుమూల ప్రాంతాల్లోనూ పర్యటిస్తున్నారు. బూత్ లెవెల్లో పార్టీని మరింత పటిష్టపరిచే ప్రయత్నం ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారని సమాచారం. గతంలో ఎన్నడూ లేని విధంగా తన సొంత నియోజకవర్గాన్ని సీఎం చంద్రబాబు ఓ రేంజ్ లో డెవలప్ చేస్తున్నారు. దీనికి కారణాలు కూడా లేకపోలేదంటున్నారు విశ్లేషకులు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా దెబ్బతిన్న సమయంలో కుప్పంలో చంద్రబాబు గెలిచినా గత ఎన్నికలతో పోలిస్తే ఆయనకు మెజారిటీ తగ్గింది. ఆ తర్వాత కుప్పం మున్సిపాలిటీతో పాటు 4 జెడ్పీటీసీలు, 4 మండల పరిషత్లో సర్పంచ్ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. తన సొంత కంచుకోటకు బీటలు పడ్డం చూసిన చంద్రబాబు భవిష్యత్తులో మళ్లీ ఆ ప్రమాదం ముంచుకు రాకుండా తన కోటను మరింత బలంగా మారుస్తున్నారని, దానిలో భాగంగానే కట్టుదిట్టమైన ప్రణాళికతో కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారని లోకల్ టీడీపీ వర్గాల టాక్. 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ 2024 ఎన్నికల్లో ఘోర ఓటమితో చతికిలపడింది. మాజీ సీఎం జగన్ కు కంచుకోట లాంటి పులివెందుల నియోజకవర్గంలో ఆయన గెలిచినా గతంతో పోలిస్తే ఆయనకు వచ్చిన మెజారిటీ తగ్గింది. ఆ తర్వాత ఎన్నడూ లేని విధంగా పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడంతో వైసీపీకి షాక్ తగిలినట్టయింది. దీంతో జగన్ కూడా తన కంచుకోటకు బీటలు పడకుండా కాపాడుకునే పనిలో ఉన్నారని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. దీనిలో భాగంగా ఆయన కూడా తరచూ పులివెందులలో పర్యటిస్తూ ప్రజా దర్బార్ పేరుతో అటు ప్రజలకు, ఇటు క్యాడర్ కు అందుబాటులో ఉంటున్నారని చెప్తున్నారు. సీఎం, మాజీ సీఎం ఈ ఇద్దరు నేతలు ఇలా తమ తమ సొంత నియోజకవర్గాలపై దృష్టి పెట్టారట.